పదం ప్రగతి పదంలో నడిపించిన మన కలం వీరులకు జై హో జై హో జై హో జై హో జై హో సోమనాథుడు రాసినాడుగా బసవ పురాణం తెలంగాణ తొలి స్వతంత్ర కావ్యం ద్విపదాని ఛందస్సు దారిలో రంగనాథ రామాయణాన్ని రచించే గోన బుద్ధారెడ్డి రంగురుచి ప్రతి మాటకు అద్ది భారమంత దేవుడిపై వేసి భక్తి నేలలో సేద్యం చేసి భాగవత ఫలాలందించాడు బొమ్మర పోతన మన కారాధ్యుడు ఉన్నగంటి తెలగన్న విరచితం మచ్చ తెలుగులో యయాతి చరితం రామదాసు పదభావ సాగరం మునిగిన మది భద్రాద్రి గోపురం జై హో జై హో జై హో జై హో జై హో మన ప్రాంతంలో పత్రిక నడిపి మన కవి మిత్రుల సత్తువ తెలిపి ప్రసాదించెను ఒక వరం ప్రతాపరెడ్డి సురవరం బడి పలుకుల భాషే సరికాదని పలుకుబడుల భాషే మన సిరి అని ఎలుగెత్తినాడు ఆలోచి తెలంగాణకి దిక్సూచి అభినవ పోతన బిరుదాంకితులు మానమామలై వరదాచార్యులు తాను పలికిన నీతి పద్యాలు పుస్తకాలలో పాఠ్యాంశాలు ఒక చేత్తోటి కన్ను పట్టుకొని వేరొక చేత్తో పెన్ను పట్టుకొని పోరాటంలో తన వంతు పాత్ర పోషించాడు మన హనుమంతు జై హో జై హో జై హో జై హో జై హో నాటకాలలో నాంది గీతం తెలుగులోను తొలి సినిమా గేయం రాసెను రసధుని చిందేలా కేశవదాసు చందాల తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన పద్య సారథి అగ్నిధారలై పొంగిన శరధి అతడే అతడే దాశరథి దేవ భాషలో చదివిన వేదం దేశ భాషలో అందరి కోసం అనువదించిన అసామాన్యుడు అభినవ వ్యాసుడు రంగాచార్యుడు పాట కవిత నాటిక వ్యాసం కథలు గజలు కృతులు కావ్యం అన్ని ప్రక్రియల అగ్రపీఠము సినారే మనకు